కేఏ పాల్ గారు నాకు 30 సంవత్సరాల నుంచి అనుబంధం. వారి బ్రదర్ డేవిడ్ రాజు గారు నేను క్లోజ్ ఫ్రెండ్స్. నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు, అంటే నేను ఫస్ట్ ఎమ్మెల్యే 25 years బ్యాక్ అయ్యాను. అప్పటికే పరిచయం నాకు డేవిడ్ రాజు గారు. కానీ చారిటీ సిటీ అని 1200 ఎకరాల్లో నా కాన్స్టిట్యున్సీలోనే పెద్ద రెసిడెన్షియల్ స్కూలు, హాస్టలు, ప్రతి ఊరు నుంచి కూడా పేద పిల్లల్ని తెచ్చి హాస్టల్లో జాయిన్ చేసి అదొక బ్రహ్మాండం. అంతే ఇక అది 1200 ఎకరాల్లో స్కూలు, హాస్టలు, అక్కడ పనిచేసే వారికి, టీచర్స్కి నైట్ అండ్ డే ఉంటాను కూడా అకామిడేషన్స్ పెట్టి అదొక బ్రహ్మాండమైన బృందావనంలాగా దాన్ని మెయింటైన్ చేశారు. కర్త కర్మక్రియ అన్నేమో డేవిడ్ రాజు గారు, మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నేమో కేఏ పాల్ గారు. నేను ఎమ్మెల్యేగా చూడటానికి పోయినప్పుడు చూస్తే డేవిడ్ రాజు గారు ఉన్నారు. అరే సార్ అంటే మనదే సార్ ఇది అన్నారు. మరి కేఏ పాల్ గారు ఎవరంటే మా బ్రదర్ అన్నారు. అరే రే 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 అని అప్పటి నుంచి మేము కలిసి ఉన్నాము. నేను ఇల్లు కూడా డేవిడ్ రాజు గారు ఉన్న దగ్గర ఉండాలి, భలే ఉంది పీస్ఫుల్గాని. ఫిలిం నగర్ ఇల్లు అమ్మేసి నేను అక్కడ నెక్టార్ గార్డెన్లో ఇల్లు కొనుక్కున్నాను. అంత అనుబంధం. ఈ అనుబంధంలో కేఏ పాల్ గారు, నేను పార్టీ పెట్టాను, నువ్వు రాలేదు. గద్దర్ గారు వచ్చారు, నువ్వు రాలేదు. వస్తావా రావా అన్నారు. సరిగా 2 నెలలు రిజైన్ చేసి ఆ పార్టీకి, అది కూడా కాదు, సరే నువ్వు రావు, నేను ఎంపీగా పోటీ చేస్తున్నా, నాకు ప్రచారం చేస్తావా లేదా అన్నారు. సార్ నేను అందరికీ, ఎంతోమందికి పనికి మాలలో కూడా ప్రచారం చేసిన సార్, మీరు దేవుని బిడ్డ, మీరు మహానుభావులు, ఎంతోమంది మహా నేతలు, దేశాధినేతలు మీ పిలుపుకి వెంటనే స్పందిస్తారు అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గర నుండి. నేనే అంత సార్, 100% వస్తున్నా సార్ అన్నాను. మరి కండ వేసుకోవాలి కదా అన్నారు. ప్రచారం అప్పుడు వేసుకుంటా సార్ అన్నాను. లేదు ఇప్పుడు వేసుకోవాలన్నారు. ప్రెస్ ఇట్టనే కూర్చొని ఉన్నారు. మీ ఇష్టం సార్ అన్నాను. అలా పార్టీలో కండవ వేసుకోవడం జరిగింది. కానీ మెయిన్గా కేఏ పాల్ గారు గెలవాలి. వైజాగ్ నుంచి వారు పోటీ చేస్తున్నారు. నేను ఎన్నో సందర్భాల్లో కూడా నేను ప్రచారాలు కూడా వచ్చిన గతంలో. నా మిత్రులు కూడా, నన్ను అభిమానించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కనుక నేను ఖచ్చితంగా ప్రచారానికి వస్తాను సార్. ముఖ్యంగా నామినేషన్ నుండి వస్తాను సార్. నామినేషన్కి ఖచ్చితంగా వస్తానని చెప్పున్నాను. అది కొన్ని కారణాల వల్ల రావటం జరిగింది. వేరే ఎలాగో వచ్చారు కదా, నేను వస్తున్నా, ఉండండి, మీరు ప్రెస్ మీట్ పెడదామన్నారు నిన్న. కానీ కొన్ని కారణాల వల్ల వారు విజయవాడలో ఆగిపోవాల్సి వచ్చింది. ఇక నన్ను ప్రెస్ మీట్ పెట్టేయి నువ్వు అని అంటే సరేని మేము ముందుకు రావడం జరిగింది. ఇకపోతే ప్రజాశాంతి పార్టీని పెట్టి కేఏ పాల్ గారు, దీనికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఇక అవన్నీ ఇప్పుడు వద్దు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే కేఏ పాల్ గారు లాంటి వారిని ఎంపీగా గెలిపిస్తే వారికి ఉన్న నాలెడ్జ్, వారికి ఉన్న అవగాహన నేను వింటుంటాను అప్పుడప్పుడు. ఆ దేశాల గురించి, ఫైనాన్షియల్ దీని గురించి భలే మాట్లాడతారు. కనుక ఇలా మాట్లాడేవారు, వారి గొంతు పార్లమెంట్లో వినపడితే కరెక్ట్. తెలియజేసినట్టు అవుతుంది. తెలియజేసినవి ఇంప్లిమెంట్ చేయటానికి ఏ దేశం పోయినా, ఏ దేశ ప్రెసిడెంట్ దగ్గరికి పోయినా కేఏ పాల్ గారు అనేసరికి ఒక రకమైన స్పందన ఉంటుంది. అది నాకు తెలుసు. కనుక నేను దేశాన్ని బాగు చేస్తా, రాష్ట్రాన్ని బాగు చేస్తా. మోడీ గారికి 6 లక్షల కోట్ల రూపాయలు నేను తెప్పించాను విదేశాల నుంచి, ఇంకా నేను చేస్తాను అని చెప్పానంటూ వారు చాలా సందర్భాల్లో మాట్లాడటం జరిగింది. కనుక నాకు కొద్దిగా అవగాహన ఉంది. కనుక అమెరికన్ ప్రెసిడెంట్ గారు చాలా క్లోజ్. ఆయన అమెరికా ప్రెసిడెంట్ కాకముందే
కేఏ పాల్ గారు ప్రేయర్ మీటింగ్స్కి వరంగల్ ఖమ్మం వచ్చారు. ఇంకా హోలీఫీల్డ్ అంటే ప్రపంచ బాక్సర్ వచ్చాడు. ఇట్లా వారికి ఉన్న అనుబంధాన్ని వారు ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ ద్వారా సేవలు అందించాలనే ఒక నిశ్చయానికి వచ్చి వారు రేపు ఎంపీగా ఇక్కడ నుంచి వైజాగ్ నుండి పోటీ చేస్తున్నారు. నిరుద్యోగులకు నేను సహాయపడతాను, రకరకాలుగా నేను ఫండ్స్ తెస్తాను, జీవనోపాధికి వారికి నేను ఉపయోగపడతాను. అంతేకాకుండా దేశానికి కూడా ఉపయోగపడాలంటే నేను ఒక ఎంపీగా పార్లమెంట్కి వెళ్తేనే నేను ఈ దేశానికి ఉన్నటువంటి అప్పులు, ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు, ఇప్పుడు ఈ గవర్నమెంట్లు చేసిన అప్పులు ఒక్కొక్క వ్యక్తికి తలకాయకు లక్షల్లోనే ఉన్నాయంట. అవన్నీగా కూడా మనం అప్పు చేసినప్పుడు ఎలా తీరుద్ది? అప్పు తీరిస్తే, సంపాదించి తీరిస్తే తీరుద్ది. కానీ ఇక్కడ పాలిటిక్స్లో ఎట్లా తీరుద్ది? తలకు మించిన భారం అప్పు అయినప్పుడు ఇతర దేశాల నుంచి డొనేషన్స్ లాగా తెప్పించుకోవాలంటే చెల్లే నాలుక కావాలి కదా. కనుక కేఏ పాల్ గారి నాలుక చెల్తుంది. వారికి చాలా రకాల సోర్సు, కోట్లు పంపే సోర్సు ఉన్నాయి, నాకు తెలుసు. కనుక ఎంతోమందిని గెలిపించారు విశాఖ ప్రజలు. కేఏ పాల్ గారికి ఒక అవకాశం ఇవ్వండి, నిజంగా మీకు మంచి జరుగుతుంది. నిజంగా మీ బిడ్డల నిరుద్యోగులకు మంచి జరుగుతుంది. వారు ఏ ఫ్యాక్టరీని వచ్చి తెచ్చి ఒక బ్రాంచ్ ఇక్కడ పెట్టండి అంటే వైజాగ్లో పెడతారు. వారు ఏదైనా అనుకుంటే సాధించి తీరుతారు. ఇతర నాయకుల్లాగా లేనిపోంది చెప్పటం, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అభూత కల్పనలు చేయటం కేఏ పాల్ గారికి రాదు. వారు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా, దేవుడు ఆయన మనసుకు చెప్పినట్టుగా మాట్లాడి అదే అలవాటైంది. అందుకే వారు స్టబన్గా మాట్లాడతారు. లేది ఉన్నట్టుగా మాట్లాడటం అసలు రాదు, అబద్ధం ఆడటం అసలు రాదు. మొన్న ఒక విలేకరి గారు ఒక తమ్ముడు అడిగాడు నన్ను, అందులో ఎందుకు చేరినావు సార్, ఏముందాడా, మునుగోడు ఎలక్షన్లో కేఏ పాల్ గారు నిలబడ్డారు, ఏం ఓట్లు వచ్చినాయి అన్నారు. తమ్ముడు, గుండె మీద చేసుకొని చెప్పు, నువ్వు విలేకరు కదా. మునుగోడులో జరిగింది ఎలక్షనా చెప్పు. డబ్బు పంచి, సార పంచి, నెల 2 నెలలు 3 నెలలు మొత్తం మంత్రులు డంపై ముఖ్యమంత్రి గారు ఒక్క ఊరుకు ఇన్ఛార్జ్ తీసుకొని, ఆయన కుమారులు ఒక్క ఊరు ఇన్ఛార్జ్ తీసుకొని, హరీష్ రావు ఒక్క ఊరు ఇన్ఛార్జ్ తీసుకొని, అంటే ఊరుకొక లీడర్ని పెట్టి మందు డబ్బు పంచటమే పని, ఓటరు తెల్లార్లు తాగి ఇట్టుండటమే పని. కొద్దిగా మెలకు వచ్చిందనుకోండి, మెలకు రాగానే నోరు తెరిచి సీసపెడుతున్నారు. ఇట్లా ఎలక్షన్ అయినాక ఎంతమంది చనిపోయి ఉంటారో తెలియదు. ఎందుకంటే ఇప్పుడేమో నోరు తెరిచి పోసిరి, ఎలక్షన్ అయిపోయినాక పోస్తారా? అది అలవాటుగా మారి చిన్నపిల్లలుగా కూడా తాగుంటే చూసినా నేను. నిజం చెప్తాముడు, నువ్వు చూడలేదా? మునుగోడు రాలేదా? మీ టీవీ రాలేదా? అది ఎలక్షన్ అంటారా? కాదు సార్. కనుక కేఏ పాల్ గారు సార పంచగలడా? డబ్బులు పంచగలడా? పంచమని చెప్పగలరా? సో ఇది చేస్తా అని మాత్రమే చెప్పగలరు. కనుక అది ఎలక్షన్ కాదు. అలాంటి ఎలక్షన్లో అసలు సార్ పోటీ చేయకూడదు. కానీ గద్దర్ గారు ప్రెషర్ వల్ల దేంట్లో మొత్తానికి పాపం నాకు తెలియదు, మెలకువలు తెలియదు. ఈ జంపింగ్లు రావు. పాపం వారు దైవజనులు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం తెలుసు. ఇది చెప్పాలనుకుంటే చెప్పడమే తెలుసు. కనుక ఆ ఎలక్షన్ కాదయ్యని నేను చెప్పడం జరిగింది.